నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, అన్నపూర్ణ స్టూడియోస్కి 50 years సందర్భంగా, అదేవిధంగా శివ అనే సినిమాకి 35 years కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా అతిరథ మహారథులు అందరూ కూడా శివ గురించి ఇప్పుడు మాట్లాడుతూ వస్తున్నారు, రిలీజ్ గురించి. సో శివకున్న ప్రత్యేకతలు ఏంటి? నాకు తెలిసి మీరు ఆ టైంలో ఆ సినిమాకు ఉన్నటువంటి ఒక అనుభూతులు ఏంటంటే ఏం చెప్తారు? ఫస్ట్ రోజే ది బెస్ట్ టాక్ వచ్చింది ఆ రోజు. నేను మా మచిలీపట్నంలో వెంకటేశ్వర టాకీస్లో ఆ శివ సినిమా చూశాను. ఎందుకంటే ఆ రోజులో నేను కాలేజీ చదువుకునే రోజులు శివ సినిమా అనే పెద్ద ట్రెండ్ అని చెప్పాలి. వాళ్ళ ట్రైలర్ చూశాను. నేను ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించిందంటే, ముఖ్యంగా వాళ్ళు ప్రముఖులందరూ కలిపి చెప్పడం, సాధారణంగా మనం బాహుబలికి ముందు బాహుబలి తర్వాత అంటాం. అలాంటిది మరి బాహుబలి తీసిన రాజమౌళి గారే శివకు ముందు శివ తర్వాత అనడం విన్నాం. అంటే ఎంత ఇంపాక్ట్ శివ చూపించిందంటానికి ఉదాహరణ అదే. కానీ ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, అసలు శివ పాత్ర పేరు ఫస్ట్ భవానీ పాత్ర వేసిన రఘువరన్కి భవానీ బదులు శివ పెడదాం అనుకున్నారట. చివరికి ఆ పేరు కాస్త ఇది బాగుంది, ఇదే హీరో పేరు పెడతామని చెప్పి శివ పేరు నాగార్జునకి పెట్టి భవానీ పేరుని అటువైపు పెట్టేశారు మొత్తానికి. లేకపోతే భవానీగా మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఒకవేళ భవానీ పేరు నాగార్జునకి పెట్టినట్టయితే. అట్లా నాగార్జునకి శివ ఎంత పేరు తెచ్చిపెట్టిందో భవానీగా రఘువరన్ని కూడా అంతే పేరు తెచ్చిపెట్టిందని చెప్పొచ్చు. ఈ సినిమా ద్వారా పేరు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అటు నాగార్జునకి మంచి పేరు వచ్చింది, రఘువరన్కి మంచి పేరు వచ్చింది, జేడి చక్రవర్తి ఎవరికి తెలియని జేడి చక్రవర్తి కూడా మంచి పేరు వచ్చింది ఆ కాలేజీలో ఆ పాత్ర ద్వారా. ఆ తర్వాత మరి పాటల పరంగా ఇళయరాజా, అది ఇళయరాజుగా అసలు మనం అది పేరు గురించి చెప్పక్కర్లేదు ఎప్పటి నుంచో. ఎందుకంటే కమల్ హాసన్ గారి సినిమాలకి పెద్ద పెద్ద మ్యూజిక్ ఇచ్చాడు. అది పెద్ద ఎసెట్. రామ్ గోపాల్ వర్మ సినిమాకి ఇళయరాజా మ్యూజిక్ పెట్టడం అనేది పెద్ద ఎసెట్ అని చెప్పాల్సి వస్తుంది. ఇలా చెప్పుకుంటే సుబ్బలక్ష్మి సుధాకర్ గారి పాత్ర, మాచిరాజు గారు, కోట శ్రీనివాసరావు గారి పాత్ర, మరి అమల గారి పాత్ర, ఇవన్నీ హైలైట్ అని చెప్పాల్సి వస్తుంది. శివ సినిమా అంటే ఒక హైలైట్ అని కాదు, అన్ని హైలైట్సే. అయితే ఈ సినిమా గురించి దాదాపు మీరు ఇందాక అన్నట్టుగా భవానీ కావచ్చు, శివ కావచ్చు, పక్కన ఉన్నటువంటి ఒక ఫ్రెండ్స్ క్యారెక్టర్ కూడా చాలా వరకు హైలైట్. మళ్ళీ అనే పాత్ర సుబ్బలక్ష్మి సుధాకర్ గారు పోషించిన పాత్ర చాలా. అదే కాకుండా ఆ పాట కూడా బాటనీ క్లాస్ ఉంది, మ్యాటనీ ఆట ఉంది, అందరి వాళ్ళలో కూడా నాంతుంది. ఇవాళకి కూడా ఇది ఈ ట్రెండ్, ఇవాళ ట్రెండ్లో కూడా సరిపోతుంది ఆ పాట. అయితే వాస్తవానికి అందరూ దిగ్గజాలు, అటు ప్రభాస్ హీరోల్లో చూసుకుంటే ప్రభాస్ కావచ్చు, లేదా డైరెక్టర్లో చూసుకుంటే మనకి రాజమౌళి కావచ్చు, వీరిద్దరు కూడా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. అది కాకుండా ఎవరైతే ఆర్జీవీని, అంటే ఆర్జీవీ కూడా పొగిడేంత సైతం మనం ఎవరైతే మనం చూసాం సందీప్ రెడ్డి వంగ. సో సందీప్ రెడ్డి వంగ కూడా ఒక బయట ఇచ్చాడు. సో మొత్తానికి ఇలా బయట్స్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే ఆర్జీవీ ఇమేజ్ డ్యామేజ్ జరిగింది ఈ మధ్యకాలంలో. ఆ డ్యామేజ్ జరిగిన దాన్ని మళ్ళీ శివ అది రీఫిల్ చేస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆర్జీవీ సినిమాని పొగుడుతూ వీళ్ళందరూ బయట్స్ ఇవ్వటం, అటు చిరంజీవి గారు బయట్స్ ఇచ్చారు, చిరంజీవిలా శాశ్వతంగా నిలిచిపోవాలని చెప్పారు. శివ నిలిచిపోవాలన్నారు, ఆర్జీవీ నిలిచిపోవాలని అనలేదు అనుకోండి ఆయన. తర్వాత మా నాని గారు బయట కనపడింది, ప్రభాస్ మాట్లాడాడు. ఇట్లా చూసుకుంటే మరి అందరూ కూడా మణిరత్నం గారు కావచ్చు, ఇలా అంటే డైరెక్టర్ పరంగా డైరెక్ట్ టాలెంట్ అని చెప్పాల్సి వస్తుంది శివ. ఎందుకంటే కాలేజీ రాజకీయాలండి ఆ రోజుల్లో కానీ ఈ రోజుల్లో కానీ, బయట రాజకీయాలు ఎలా ఉంటాయి, బయట రాజకీయాలకి కాలేజీ రాజకీయాలకి, బయట గుండాయించడానికి కాలేజీ గుండాయించడానికి కనెక్షన్స్ ఉంటూ ఉంటాయి. పలానా రౌడీ మా అన్నయ్య, లేకపోతే పలానా రౌడీకి అండదండలుగా ఒకటి తయారైపోయి కాలేజీలో దాదాగిరి చేయటం కామన్గా జరుగుతుండే వ్యవహారం అది. ఆడపిల్లలు ఏడిపించినప్పుడు మరి ఇట్లాంటివన్నీ జరుగుతుంటే అక్కడ జేడీ చక్రవర్తి పాత్రని పోషించాడు. మరి భవానీకి అనుచరుడిగా గణేష్ అనే వ్యక్తి వచ్చి కాలేజీలో దందాలు చేయటం కానీ, కొట్టడం కానీ, వెళ్ళిన స్టూడెంట్ని కొట్టడం కానీ, వాళ్ళని నాగార్జున అడ్డుకోవడం అనేది హైలైట్. దాంతో భవానీకి మళ్ళీ జేడీ చక్రవర్తి తన అనుచరుడిగా ఉన్నా కానీ మనకు పనికొస్తాడు శివ అని మనం కల్పించుకుందామని ప్లాన్ వేసినా కానీ లొంగడు శివ. ఈ తరహా సినిమా అనేది దాన్ని టేకింగ్లో కానీ మేకింగ్లో కానీ ఎక్కడ రాజీ పడకుండా చేశారని చెప్పాల్సి వస్తుంది అన్నపూర్ణ వాళ్ళు. వాస్తవానికి చూసుకుంటే శివాలో అంత పెద్ద కథ లేదు. వాస్తవానికి ఆర్జీవీకి ఉన్న స్కిల్, ఆ టేకింగ్ కావచ్చు, ఆ యొక్క చూపించేటువంటి యొక్క యాంగిల్స్ కావచ్చు, ఇవే బాగా తీసుకొచ్చాయి. అప్పటిదాకా లేనటువంటి కొత్త ట్రెండ్ని తీసుకొచ్చింది ఆర్జీవీ. ఇప్పుడు ఎక్కడ సార్ ఆర్జీవీ? అదే చెప్పేది, చాలా డ్యామేజ్ అయింది. ఇప్పుడు ఆయన నుంచి ఒక శివ, ఒక రంగీల అట్లా చూసుకుంటే మరి ఇంకా గోవింద అంత ఇదే అవ్వలేదు. ఆ టైంలో బాలీవుడ్కి వెళ్ళిపోవటం కానీ, ఆ సర్కార్ లాంటి సినిమాలు చేయటం కానీ ఇవన్నీ చేసుకున్నాడు. మంచి మంచి సినిమాలు చేసిన ఆర్జీవీ ఆ స్కిల్ ఏమైపోయిందో తెలియట్లేదు. ఒక్కసారిగా సెలపొంత సినిమాలు చేసే స్థాయికి తన స్థాయిని మార్చేసుకున్నాడు ఆయన. ఇప్పుడు కూడా మన పని మనల్ని పొగడాలి, మన పని తీరుతోనే మనకు పేరు వస్తుంది. కానీ మనం దాని నుంచి డివేట్ అయిపోయామంటే మనకి ఇమేజ్ కూడా పోతుంది అంటానికి ఉదాహరణ. ఇప్పుడు శివాకి 36 ఏళ్ళైనా ఆ ఇమేజ్ అలాగే ఉంది.
వర్మ గారికి ఆ రోజున్న ఇమేజ్ ఈ రోజు లేదని చెప్పాల్సి వస్తుంది. అది అయితే అదే కాకుండా మనం చూసుకుంటే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కూడా సందీప్ రెడ్డి వంగ అడిగారనమాట ఆర్జీవి గారిని, మాకు మళ్ళీ శివ తీసినటువంటి ఒక ఆర్జీవి మాకు కావాలి, మాకు ఖచ్చితంగా మేము అట్లా మిస్ అవుతున్నాం అని చెప్పేసి అన్నప్పుడు, లేదు అత్యంత తొందరలో దాని మీద కూడా నేను వర్క్ చేస్తున్నా, మీరు ఆశ్చర్యపోతారని చెప్పేసి అన్నారు. సో ఎలాంటి ప్రాజెక్ట్ రాబోతుందంటే ఆయన బయట విషయాలు పట్టించుకోవడం మానేసేసి, బయట రాజకీయాలు పట్టించుకోవడం మానేసేసి సినిమా మీదే ఫోకస్ పెడితే ఖచ్చితంగా సక్సెస్ అవుతాడు. రాజమౌళి గారు మాట్లాడారు, రాజమౌళి గారిని ఆదర్శంగా తీసుకునే వర్మ గారు ముందుకు వెళ్తే, ఎందుకంటే సినిమా మీద ఫోకస్ ఉంది రాజమౌళికి, సినిమా మార్కెటింగ్ మీద ఫోకస్ పెడతాడు, కాకపోతే ఇతర విషయాలు ఆయనకి పట్టవు. సినిమా ఉన్నంతకాలం సినిమా మీదే ఉంటుంది. అలా ఒక డెడికేషన్తో పనిచేస్తున్నప్పుడు ఇవాళ రాజమౌళి లాంటి వ్యక్తి మీ సినిమాని ఒకళ్ళతో పుచ్చుకొని మాట్లాడినప్పుడు ఆయన కూడా వర్మ కూడా అదే తరహాలో రాజమౌళిలాగా ఎదిగే కొద్దీ ఒదుగుతూ ఇంకా మాట్లాడడం తగ్గించుకుని ఆలోచించడం పెంచుకుంటే ఖచ్చితంగా సక్సెస్లు వస్తాయి. టాలెంటెడ్ డైరెక్టర్, అనుమానమే లేదు. కానీ ఆయన టాలెంట్ని సరైన మార్గంలో పెట్టలేదనే అనిపిస్తుంది. మరి అలాంటి ఆయన ఆ స్థాయిలో సొంత నిర్మాణ సంస్థలు స్థాపించుకోవడం కానీ, రామ్ గోపాల్ వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ అని స్థాపించడం కానీ అన్నీ చేసిన మరి వర్మ ఏమైపోయింది ఆ టాలెంట్ అనేది? ఏదైనా కర్మను బట్టే వర్మ అని చెప్పుకోవాల్సి వస్తుంది. మరి ఇక్కడ కర్మ సిద్ధాంతమే మాట్లాడాల్సి వస్తుంది. మరి అంత సక్సెస్లు ఇచ్చిన వ్యక్తి అని హిట్లు ఇచ్చిన వ్యక్తి ఒక్కసారిగా మరి మళ్ళీ ఒకసారి పునరాలోచించుకుంటే, ఎందుకంటే జనాలకు మంచి సినిమాలు ఇస్తే మంచి వర్మగానే మిగిలిపోతాడు ఆయన. 36 క్రితం వచ్చిన సినిమాని ఇప్పుడు గుర్తు చేసుకోవడం అంటే మరి ఇవాళకి అప్పట్లో మరి మాకు ట్రెండ్ అది సినిమా. అందులో మరి ఆ సైకిల్ చైన్ తెంపటం అట్లా ఆ ఆలోచన మరి ఎవరికి వచ్చింది ఏంటని చెప్పలేం. కానీ ఆ సైకిల్ తెంచే సన్నివేశం ఉంటుంది. కాలేజీలో అవే జరుగుతూ ఉంటాయి. కాలేజీలో కానీ హై స్కూల్స్లో కానీ కొట్లాట్లు ఇవి జరుగుతూ ఉంటాయి. అక్కడ ఏది ఉంటే అది పట్టుకుని స్తంభాల మీదకి ఎక్కేసి వైర్లు తెంపడం కానీ ఇలా జరుగుతూ ఉంటాయి. అలాంటి సన్నివేశాలు ఆయన బహుశా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చదివినప్పుడు విజయవాడ రాజకీయాలను చూసి, విజయవాడ రౌడీజాన్ని చూసి ఆ సినిమా చేశారని అంటూ ఉంటారు. ఆ ప్రభావమే వర్మ గారి మీద పనిచేసిందని అనుకోవాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో రిలీజ్ సినిమాలు కూడా మంచి కలెక్షన్స్ని అయితే కొలగొడుతున్నాయి. మొన్న వచ్చిన బాహుబలి ఎపిక్ కూడా చూసాం. సో నాగార్జున గారి కెరియర్లో ది బిగ్గెస్ట్ సినిమా ఏదంటే శివ అని చెప్పుకోవచ్చు. సో నవంబర్ 14వ తారీఖున రిలీజ్ కాబోతుంది ఈ సినిమా. అదిగాక ఆర్జీవీకి సంబంధించిన ఈ సినిమా కలెక్షన్స్ ఎలా కొనగొట్టబోతుందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా వాళ్ళు 4K వెర్షన్ సౌండ్ సిస్టంలో ఇలాంటి మార్పులన్నీ చేసుకున్నారండి. చేసుకోవడం వల్ల దీని మీద అంత ఫోకస్ పెట్టి మాట్లాడటం కారణం అదే. అన్నపూర్ణ సంస్థకి 50 ఏళ్ళు అయిన సందర్భంగా, 36 ఏళ్ళైన ఈ సినిమా సందర్భంగా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే వర్మ శిష్యుడిగా వచ్చిన కృష్ణవంశీ గారు కూడా అలాంటి సినిమా హిట్లు ఇచ్చారు. మరి ఆయన గులాబీ సినిమా ఇవాళకి 30 సంవత్సరాలు అయింది రిలీజ్ అయ్యి. 95 నవంబర్ 3వ తారీఖున గులాబీ సినిమా రిలీజ్ అయింది. మరి నమ్మిన ఫ్రెండే తను ప్రేమించిన అమ్మాయిని వేరే వాళ్ళకి అమ్మేయటం, వ్యభిచార కొంపలు అమ్మేయటం అనే కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా చేసిన సినిమా. మరి ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమాని కూడా రిలీజ్ ప్లాన్ చేసుకుంటే బాగుండేది అనిపించింది. 30 ఏళ్ళైన సందర్భంగా గులాబీ సినిమాని ఇవాళకి కూడా అది ఇప్పట్లో వర్మ స్కూల్ అనేవాళ్ళు. ఆ వర్మ స్కూల్ వ్యక్తే, వర్మ స్కూల్ నుంచి వచ్చిన విద్యార్థి అప్పుడు కృష్ణవంశీ మళ్ళీ డైరెక్టర్గా మారి ఆ వర్మ స్కూల్ విద్యార్థిగా ఆయన డిస్టింక్షన్లో పాస్ అయిన దర్శకుడిగా చెప్పొచ్చు మనం ఆయన్ని. చూద్దాం సార్, మొత్తాన్ని నవంబర్ 14న ఏం జరగబోతుంది, మళ్ళీ అతి తొందరలో ఆ కాలం ఆర్జీవీని చూడబోతున్నాం లేదా అని కూడా చూద్దాం. మరి నమస్తే. నమస్తే.